రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చేసే కుట్ర జరుగుతోందా అనేది ఇప్పుడు తెలంగాణలో నిన్నటి నుంచి జరుగుతున్న ఒక పెద్ద చర్చ. నిజానికి దాదాపు ఒక 6 నెలల నుంచి అందరూ మాట్లాడుతున్న మాట, అందరూ అంటే ప్రజలు కాదు, బీఆర్ఎస్ నాయకులు ఎక్కువ మంది, బీజేపీలో కొంతమంది, బీఆర్ఎస్ మొత్తం అంటోంది, బీజేపీలో కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎంతో కాలం ఉన్నాడు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ కోసం ఎదురు చూస్తోంది. మొన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కూడా అన్నాడు, ఏమని, వేరే వాళ్ళ కోసం ఆల్టర్నేట్ చూస్తున్నారు కానీ సరైనోడు సమర్థుడు దొరకట్లేదు అంటే, ఆ సమర్థతకు ఆయన వేరే భాష అని చెప్పాడు. కానీ మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరు లేక రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తోంది, కానీ ఆల్టర్నేట్ ఉంటే మాత్రం ఎప్పుడో మార్చేచోట్లే అనేది ఆయన అన్నమాట. ఆయన మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఎల్పీ నాయకుడు, ఆయన కూడా అసెంబ్లీలో అంటాడు, బయట అంటాడు, రేవంత్ రెడ్డిది అయిపోయిందిగా, ఎప్పుడో మార్చేస్తారు, ఇక అసలు ఈ ప్రభుత్వం ఉండదు, ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మార్చేస్తారు ఆల్రెడీ అని. అంటే వీళ్ళందరూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీళ్లకు కబురు చేసినట్టు లేకపోతే వీళ్ళకే చెవిలో చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా రేవంత్ రెడ్డి అంత బలహీనంగా ఉన్నాడా అనేది ఒక ప్రశ్న. ఒకటి వాస్తవం, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు సరైన సహకారం అందించట్లేదు, లేదా పూర్తి సహకారం అందించట్లేదు అనేది అయితే వాస్తవం. పట్టి పట్టినట్టు ఉండడం, లేకపోతే మాకెందుకులే, మంచి వచ్చినా చెడు వచ్చినా పాపాల భైరవుడు అతనే మోస్తాడు కదా, మాకెందుకులే అన్నట్టు కొంతమంది టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారు. కొంతమంది జరగని చూద్దాం, జరిగేదే జరుగుతుంది అన్నట్టుగా ఉన్నారు. అంతేగాని ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే లేదా ముఖ్యమంత్రిని ఎవరైనా తిడితే అది మనని తిట్టినట్టే, మనం ప్రభుత్వాన్ని తిట్టినట్టే అని అందరూ అనుకోవట్ల. కొందరు ఉన్నారు, కొందరు సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు, కానీ ఎక్కువ మంది పట్టించుకోవట్ల. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అట్లా ఉన్నారు. దానికి ఉదాహరణ, ఇవాళ జరిగిన నోవోటెల్ హోటల్లో ఇవాళ జరిగిన సిఎల్పి మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొంతమందిని పేరు పెట్టి అనకుండా వాళ్ళకు అర్థమయ్యేలాగా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. మీరు చాలామంది ప్రభుత్వాన్ని నిందిస్తున్నా, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా కూడా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు. చాలామంది అసలు సోషల్ మీడియాని పట్టించుకోవట్లేదు, సోషల్ మీడియాలో ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కానీ దానికి సమాధానం చెప్పే ప్రయత్నం కానీ చేయడం లేదు అని ఎమ్మెల్యేలు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ వెనకేసుకొచ్చే పరిస్థితులు లేరు, అటాక్ చేయడం లేదు ప్రత్యర్థుల్ని అనేది ఆయన గట్టిగానే క్లాస్ పీకాడు ఆయన. దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీలోనే ఒక సెక్షన్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ సైలెంట్గా ఉంటున్నారు, లేదా ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం లేదు, ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోవడం లేదు, లేదా చీఫ్ మినిస్టర్ని ఓన్ చేసుకోవడం లేదు అనేది ఒకటి మనకు అర్థమవుతోంది. ఆల్రెడీ ఒక చర్చ ఉంది, ప్రభుత్వంలో కొంతమంది కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఓపెన్గానే మాట్లాడుకున్న సందర్భాలు వార్తలు వచ్చాయి, లేదా బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి, ఇతరులు కూడా మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఏది, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో కొంతమంది కేసీఆర్ గారు కోవర్టులు ఉన్నారని, పార్టీలో కొంతమంది లీడర్స్లో కూడా కేసీఆర్ గారి కోవర్టులు కొంతమంది ఉన్నారని. అంటే కేసీఆర్కి సహకరిస్తున్న వాళ్ళు, కోవర్టులు అంటే ఏముంటుంది, కేసీఆర్కి సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారనేది ఒక చర్చ ఆల్రెడీ ఉంది. ఇది మనం గమనంలో పెట్టుకోవాల్సిన అంశం. ఇక రెండవది, అత్యంత ముఖ్యమైనది, గడిచిన 6 నెలలు పైనే ఎక్కువ అవుతోంది. ఎనీ టైం, ఎనీ మూమెంట్ ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఎనీ మూమెంట్ ఈ ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుంది. లేకపోతే ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు చాలామంది. ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్లోకి పోయారో 10 మంది, వాళ్ళలో సగం మంది వెనక్కి వచ్చేస్తారు. ఇంకా చాలామంది మాకు టచ్లో ఉన్నారు అని కేటీఆర్ గారు, హరీష్ గారు పదుల సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పటికీ పదే మాట్లాడుతూనే ఉంటారు, ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. ఇదే వెర్షన్ బీఆర్ఎస్ నాయకులు, పర్టికులర్గా కేటీఆర్ అండ్ హరీష్ రావు, వీళ్ళిద్దరి నోటి వెంట మనం పదే వింటూ ఉన్న సందర్భం. 1-2 సందర్భాల్లో కార్యకర్తల సమావేశం కానీ, లీడర్లతో అంతర్గత సమావేశంలో కానీ కేసీఆర్ గారు కూడా ఇదే మాటలు అన్నట్లుగా మనకి వార్తలు వచ్చాయి. ఎందుకంటే అది ఇన్ కెమెరాస్ మీటింగ్స్ కాబట్టి, ఈ ప్రభుత్వం పని అయిపోయింది, ఎప్పుడైనా పడిపోతుంది, ఇట్లా మాట్లాడిన సందర్భాలు బయటకు వచ్చాయి. ఎందుకు అసలు ప్రభుత్వం పడిపోతుంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం,
పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం, 5 ఏళ్ల కాలానికి ఇచ్చిన ప్రభుత్వం కదా, ఎందుకు పడిపోతుంది అనే దానికి పడగొట్టడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేలని లాగేస్తే, ఆ మెజారిటీ తగ్గేలాగా లాగేస్తే, వీళ్ళకి ఆల్రెడీ 39 మంది గెలిచినారు టీఆర్ఎస్కి. సరే, ఇప్పుడు 10 మంది కాంగ్రెస్లో పోవచ్చు, కానీ గెలవడం 39 మంది గెలిచారు. ఎమ్మెల్యేలు లాగేస్తే పడేయడం పెద్ద కష్టంగా ఈ దేశంలో చాలా చూసాం మనం. ఎన్టీ రామారావు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి ఈ దేశంలో. అలాంటివి ఏమైనా జరగవచ్చు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తుంది? రేవంత్ రెడ్డి మీద అంతగా పగబట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడేయాలనుకుంటున్నది ఎవరు? సారీ, ప్రభుత్వాన్ని పడేయాలనుకుంటున్నారా, రేవంత్ రెడ్డిని సీఎంగా మార్చితే సరిపోతుందా ఈ అసంతృప్తివాదులకి, లేకపోతే విపక్షాలకి, రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్న వాళ్ళకి అనేది ఒక ప్రశ్న. రెండవది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన నిన్న సాయంత్రం అక్కడ కార్యకర్తల సమావేశంలో మరి టంగ్ స్లిప్ అయ్యాడా, లేకపోతే ఆయన ఎక్కడైనా పార్టీ ఆయన చాలా దగ్గర కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చాలా అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ కూడా మెదక్కి, ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరి పార్టీ అంతర్గత సమావేశంలో, లేకపోతే కేసీఆర్ గారికి దగ్గర ఉంటాడు కాబట్టి ఆ ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో కానీ, లేకపోతే ఎక్కడన్నా విన్నాడా, లేకపోతే ఆ సిగ్నల్స్, ఆ సిమ్టమ్స్ చూసి మాట్లాడినాడా తెలియదు. కానీ ఈ ప్రభుత్వాన్ని పడేసే ఉద్దేశంలో ఉన్నారు చాలామంది. పడిపోతే బాగుండని కోరుకుంటున్నారు చాలామంది. మీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పండి, మేము ఇస్తాం, పడేయండి అని మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు చాలామంది వ్యాపారులు, పర్టికులర్గా బిల్డర్లు, రియల్టర్లు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు చాలామంది మా దగ్గరకు వచ్చి కోట్ల రూపాయలు ఎంత అంటే అంత మేము పెట్టుకుంటాం, ముందు ఈ ప్రభుత్వాన్ని పడేయండి అంటున్నారు అని ఆయన నోరు జారాడు. ఎందుకు వస్తున్నారు వీళ్ళ దగ్గరికి రియల్టర్లు, బిల్డర్లు? తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాదులో ఒక 5-6 పెద్ద కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బీఆర్ఎస్కి అనుకూలమైన కంపెనీలు, లేకపోతే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అనుకూలమైన కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. వాళ్ళ హయాంలో ఆ 10 ఏళ్లలో ఆ 5-6 కంపెనీలు బాగా లాభపడ్డాయని చెప్తారు. భూముల విషయంలో కానీ, అనుమతుల విషయంలో కానీ 5-6 కంపెనీలే మిగతా రియల్ ఎస్టేట్ మొత్తాన్ని కబ్జా చేసి పడేసి ఇంకెవరిని ఎదగనివ్వలేదనే ఒక చర్చ ఉంది. అది అవునన్నా కాదన్నా, అది వాళ్ళకి గిట్టినా గిట్టకపోయినా, నేను పేర్లు చెప్పడం లేదు, కంపెనీ పేర్లు, కానీ చెబితే ఏమన్నా వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే చెప్పుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు, నేనైతే చెప్పడంలా. సో ఇలాంటి కంపెనీలకు ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఎవరైతే కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ 4-5 కన్స్ట్రక్షన్ కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, వాళ్ళని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత టార్గెట్ చేశారు అనేది ఒక చర్చ ఉంది బయట. వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే వాళ్ళ వెంచర్స్ కానీ ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అనేది ఒక చర్చ అయితే ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళకు కొంత టార్గెట్ చేసినట్టుగా చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఈయనను అపోజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళని టార్గెట్ చేశారు కాబట్టి, ఈయనని రేవంత్ రెడ్డిని పర్సనల్గా టార్గెట్ చేశారు కాబట్టి ఆ కంపెనీలు ప్రభుత్వంతో కుమ్మకే చేశారనేది ఆయనకు ఒక కోపం ఉందని కూడా చెప్తారు. వాటెవర్, అదేదైనా కూడా ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, రియల్టర్లు, బిల్డర్లు మాకు ఎంత డబ్బైనా మేము సమకూర్చుతాం, ముందు ఆ ప్రభుత్వాన్ని పడేయండి అంటున్నారు అని ఆయన అన్నమాట. అంటే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తారు బిల్డర్లైనా, రియల్టర్లైనా? వెళ్తే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత. లేకపోతే యువరాజుగా పిలుచుకునే, లేకపోతే కాబోయే ముఖ్యమంత్రిగా పిలుచుకునే, లేకపోతే ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇగో మేము ఎంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ముందు ప్రభుత్వాన్ని పడేయండి, అంతే కదా. వీళ్ళు తలుచుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డో లేకపోతే ఇంకొకరో తలుచుకుంటే అయ్యేది కాదు. అయితే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, ఈ ముగ్గురు, లేదా కవిత గారు కూడా ఆ కుటుంబ సభ్యురాలు కాబట్టి వీళ్ళు తలుచుకుంటే అవుతుంది. కొంతమంది హరీష్ గారి దగ్గర కూడా వెళ్తారు, ఎందుకంటే ఆయన ఎక్కువగా మింగిల్ అయ్యేది ఆయనే కాబట్టి. కార్యకర్తలతో కానీ, లేకపోతే ఎమ్మెల్యేలతో కానీ, ప్రజలతో కానీ ఎక్కువగా యాక్సెస్ ఉండే నాయకుడు హరీష్ రావు. ఆయన దగ్గర కూడా వెళ్ళొచ్చు కొంతమంది. ఇట్లా మేము డబ్బులు కూడా రెడీగా ఉన్నాం, 100 కోట్లు అయినా సరే ముందు ప్రభుత్వాన్ని పడేది. ఒకవేళ జరిగితే, నేను వెళ్ళారని నేను అనట్లేదు, ప్రభాకర్ రెడ్డి మాటను బేస్ చేసుకుని మాట్లాడుతున్నా. అంతేగాని ఒక ఎమ్మెల్యేగా, దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తారు అసలు? ఆయన ఎంత? ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపీ, అంతేగాని అంతకుమించి ఆయన ఏమి మొత్తం వ్యవస్థని తారుమారు చేసే శక్తి ఆయనకు ఉందని నేను అనుకోవట్లా.
ఎవరు నాలాంటి వాడు వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తే బాగుంటుందంటే ఏమైనా క్యారీ చేస్తాడేమో, అంతే తప్ప అంతకుమించి ఏం చేయలేడు. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ప్రభాకర్ రెడ్డికి ఎక్కడ ఇది లీక్ అయింది, ఎక్కడ ఉప్పందింది, ఊరికనే అన్నాడా లేకపోతే ఉప్పందిందని యథాలాపంగా టంగ్ స్లిప్ అయ్యి అన్నాడా? ఒకటి వాస్తవం, రేవంత్ రెడ్డి మీద పీకల దాకా ఉన్నమాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, బీజేపీలో కొంతమందికి, బీజేపీ మొత్తానికి ఉందో లేదో నాకు తెలియదు కానీ కొంతమందికి మాత్రం పీకల దాకా ఉంది. కారణాలు ఏవైనా కావచ్చు, వాళ్ళకి వ్యక్తిగతమైన ద్వేషాల లేకపోతే ఇదా తెలియదు కానీ కొంతమందికి అయితే పీకల దాకా ఉంది. ఆయనకు పార్టీలో ఉన్నప్పుడు గుర్తింపు ఇవ్వలేదని ఒక ఆయనకు, లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక ఆయనకు కొంతమందికి ఉంటే ఉండవచ్చు. సో వీళ్ళు కోరుకుంటున్నమాట వాస్తవం. సో అసలు ఏంటి దీని వెనుక ఉన్న అసలు కథా కమామిషి ఏంటి, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా తీసుకుంటోంది? ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనండి, ఎంతమందిని కొంటారో కొనండి మా వాళ్ళని అని కూడా ఒక మాట అన్నాడు. అంటే ఆయన ఒక అడుగు ముందుకేసి ఆ మాట ఎందుకు అన్నాడు అంటే ఎక్కడన్నా లీక్ అయిందా? కొనండి, ఎంతమందిని కొంటారో కొనండి అని. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి, ప్రభుత్వం పైన కుట్ర జరుగుతోందన్న అనుమానాలు నిజమేనా? బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందా, బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా, బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నాయా? అసలు ఈ పెట్టుబడిదారులు ఎవరు? పెట్టుబడిదారులు వ్యాపారం చేయడానికి ఉంటారు కానీ ప్రభుత్వాన్ని పడేయడానికి ఎందుకున్నారు ఇక్కడ హైదరాబాద్లో? ఎవరా పెట్టుబడిదారులు? ఎందుకు ఈ రకమైన చర్చ రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చేసే కుట్ర జరుగుతోందా, లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తనకున్న సమాచారంతోనో లేకపోతే నలుగురు మాట్లాడుకుంటున్న దాన్ని యథాలాపంగానో అనేసారా ఏంటి? తర్వాత ఇటీవల కొంతకాలంగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ పదే పదే ఈ ప్రభుత్వం ఉండదని మాట్లాడుతున్న మాటలు, బీజేపీ నాయకులు కొంతమంది అరవింద్ గారు లేకపోతే మహేశ్వర్ రెడ్డి గారు ఇట్లాంటి కొంతమంది నాయకులు ఈ ప్రభుత్వం పని అయిపోయింది మార్చేస్తారనే మాటలు, వీటన్నిటికీ బేస్ ఏంటి? అసలు ఏమన్నా ఎట్లాంటి ప్లాట్ ఏదన్నా ఉందా రేవంత్ రెడ్డి సర్కార్ మీద? ఏమన్నా ఒక కాన్స్పిరసీ లేదా ఒక ప్లాట్ ఏమన్నా జరుగుతుందా అనేది చర్చను చూస్తున్నాం మనం. చర్చలో మనతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే బల్మూరు వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యులు బల్మూరు వెంకట్ గారు, అలాగే పాల్వాయి హరీష్ కుమార్ గారు బీజేపీ శాసనసభ్యులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకట్ గారు నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇదంతా? అంటే ఓకేనే రాజకీయ పరంగా చేస్తున్న విమర్శల్లాగా చేస్తున్నారా లేకపోతే ఏమన్నా సస్పెక్ట్ చేస్తున్నారా మీరు? అంటే ఒకటి వారు ఏది మాట్లాడినా మొదటికెళ్ళి కూడా అంటే December 9th వెళ్ళి ప్రస్తావన స్టార్ట్ అయింది. December 9th కిషన్ రెడ్డి గారు హరీష్ రావు గారు మాట్లాడడము, దాని తర్వాత బండి సంజయ్ గారు మహేశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారు మాట్లాడడము, నిన్న ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం. సరే అరవింద్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు, అంటే ఇవన్నీ డేట్స్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరో మాట్లాడతారు, దాని తర్వాత ఒక రోజు వెనక ముందునో బీజేపీ పార్టీ నాయకులు గ్యాప్ తోటి బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడతారు. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి గారిని దేనికి మార్చాలనుకుంటారు? తెలంగాణ ప్రజలకు ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినందుక, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినందుక, రైతులకి రుణమాఫీ చేసినందుక, లేదా ఈరోజు తెలంగాణ 10 ఏళ్లకెళ్ళి ఏదైతే పరిష్కారం కాని సమస్యల్ని ఏదైతే మన ధరణిని చేంజ్ చేసి బంగాళాఖాతం లేచి భూమాత తీసుకొని వచ్చినందుక, లేకపోతే దేని గురించి ఈరోజు మీరు మాట్లాడేది కూడా నేను కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు మా దగ్గరకు వస్తున్నారు అని చెప్పి గతంలో కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. ఒక బిల్డర్ నేను అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు నన్ను కలవలేదు, రియలేటర్స్తో మీటింగ్ పెట్టుకున్నాను, ఇప్పుడు వచ్చి కలిసిండు ఎందుకు అని అడుగుతేదో అని చెప్పి మాట్లాడుతారు. అంటే మీకు రావాల్సిన లావాదేవీలు మీరు చేసిన ఏదైతే అడ్డమైన పనులు ఏవైతున్నాయో ఈరోజు మీరు చేయలేకపోతున్నారు. కొంతమంది ఎవరైతే ఫినిక్స్ కానీ వాసవి కానీ వంశీరామ్స్ వంటి కొన్ని వ్యవస్థలు ఏవైతున్నాయో, మహిమమిస్ వంటి వ్యవస్థలు ఏవైతున్నాయో వాళ్ళ అక్రమాలను ఈరోజు కంప్లీట్ గా అరికట్టి ప్రజల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడి ప్రజల కోసము పనిచేస్తుంటే, అహర్నిశలు కృషి చేస్తుంటే, ఇంత బహిర్గతంగా ఒక ఎమ్మెల్యే ఇట్లా పెద్ద పెద్దలు వస్తారు, బడా వ్యక్తులు వస్తారు, డబ్బులు ఇస్తామంటారు, కూలగొట్టమని మాట్లాడుతున్నారు. అంటే వారి ధైర్యాన్ని చూడండి ప్రజాస్వామ్యంలో ఏ రకంగా వారు మాట్లాడుతారు. ఇప్పుడు ఏమైనా అంశాలపైన ప్రస్తావించారంటే మనం రాజకీయాల్లో అంశాల పరంగా ప్రస్తావించడం వీరైతే కొట్టేసి మనం కుర్చీ ఎక్కాలనే అధికారకాంక్ష ఉంటుంది రాజకీయ పార్టీలకు. లేకపోతే కేసీఆర్ గారు మొదట్లోనే చెప్పారు ఉద్యమం అయిపోయి తెలంగాణ ఉద్యమం నాదేమన్నా ఇది ఏంటది మాట్లాడవచ్చు. సరే వారు మాట్లాడింది ఏది కావాలంటారు, వారు మాట్లాడడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనము ఒక శాసనసభ్యులుగా లేదా సంబంధించి ఒక పార్టీలో మనం ఉన్నప్పుడు వారు అటువంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారని కూడా మనము. అంటే నా క్వశ్చన్ స్ట్రైట్,
కొత్త ప్రభాకర్ అసలు ఆయన ఏమన్నాడు ఒకసారి విందాం, అది విన్నాక నేను మిమ్మల్ని మాట్లాడతా. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటి? తెలుగు ఏ బిజినెస్ మెన్ నాకు తెలుగు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్నగారు మాట్లాడడం రావడానికి ఎందుకు రావాలి? ఈ గవర్నమెంట్ వడబొట్టలేదు, వడబొట్టలేదు, దండం పెట్టాము, పైసలు ఇస్తాం, కొన్ని అవసరం ఎక్కలేదు. కానీ ఉత్సవ దగ్గర దీన్ని మొత్తం కలబట్టిందని ఎంత మాట్లాడుతున్నారు. ఇండస్ట్రియలిస్ట్ మీ ఖర్చు అయితే పెట్టుకుంటారు, ఏ మేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే దానికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ పాయింట్ ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి ఏమన్నా అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు లేకపోతే సిటీలో ఉన్న ఒకరిద్దరు కంపెనీలు పోతారేమో, కానీ ప్రభుత్వాన్ని గోలగొట్టండి మేము ఎంత ఇస్తామని పోయే అంత సీన్ అక్కడ ఆయనకు ఉంటుందని నేను అనుకోను. ఫ్రెండ్షిప్ ఉంటే ఉండవచ్చు. వారి పార్టీ అధినాయకుల దగ్గర కూర్చున్నప్పుడు వారిని వచ్చి మాట్లాడారేమో, వాడు వచ్చిన చర్చ వారిని బహిర్గతంగా కార్యకర్తల ముందు ఓపెన్ అప్ అయి ఉంటుంది. నేను అదే అంటున్నా, అలాంటిది ఏమన్నా మీరు సస్పెక్ట్ చేస్తున్నారా? మీకేమన్నా సమాచారం ఉంది కాన్స్పిరసీ జరుగుతుంది? వాళ్ళు మొదటికెళ్ళి కూడా వాళ్ళకు ఒక సఫకేషన్, ఒక లాంటి భయము ప్రభుత్వం ఏర్పడినప్పటికెళ్ళి వాళ్ళకి చాలా క్లియర్ కనబడుతుంది. సో ఉన్న మార్గాలన్నింటినీ కూడా వారు ప్రయత్నిస్తారు. ఏ రకంగా రేవంత్ రెడ్డి గారిని పడగొట్టాలి, ఏ రకంగా ప్రభుత్వం పడగొట్టాలని మొదటికెళ్ళి కూడా వారి తాపత్రయం అదే ఉంది. ఇదేదో ఇలా కొత్త కాదు, ఎప్పుడు కూడా ఈరోజు సన్నబియ్యం పథకం తీసుకొని వచ్చారు ప్రజల్లోకి, చాలా బలంగా ఆ పథకం ఏదైతే చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది, ఈ సంక్షేమాలు ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తున్నాయి, ఇది శాశ్వతంగా మా రాజకీయ మనుగడనే ఉండదేమో అని చెప్పి వారు ప్రయత్నాలు చేస్తారు. వారు ప్రయత్నాలు చేసి గవర్నమెంట్ని కూలగొట్టాలనుకుంటుంది బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇది ఇనిషియల్ ఫ్రమ్ ద స్టార్టింగ్ అబౌట్ డేట్స్తో సహా మీకు చెప్పినాను. ఇది ఒక్కసారి కాదు, ఇవాళ వచ్చిన ప్రస్తావన కాదు, లేదా కేవలం ప్రభాకర్ వారు మాట్లాడింది కాదు. వారి పార్టీ అధినాయకత్వము, బీజేపీ పార్టీ నాయకత్వము అందరు కూడా పదే పదే ఇది ప్రస్తావిస్తారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మేము విమర్శలు చేసినప్పుడు స్కీమ్స్ పైన లేదా ఇది ఇంప్లిమెంట్ చేస్తలేదని విమర్శలు చేసినాం తప్ప, మా దగ్గర రియల్ ఎస్టేట్ వస్తారు, ఇండస్ట్రియలిస్టులు వస్తారు, మీ ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తాము, పడగొట్టేస్తాము, ఈ రకంగా ఎవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడారు. మీరు అన్నారు రాజకీయంగా ఏదైనా మాట్లాడారు, మీకు అప్పుడు అంత సీన్ ఎక్కడిది? మీ అపోజిషన్ లేకుండా చేద్దామని ట్రై చేశారు కదా, మొత్తానికి నిజంగా ఆ రకమైన మాటలు ఏ రోజు మాట్లాడలేదు. సరే మాకు మా పరిస్థితి ఏంది, మేము బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా పక్కన పెడితే ఇటువంటి మాటలు బహిర్గత మాట్లాడుతుంటే ఏ రకంగా 10 ఏళ్లలో వారు దోచుకుర్రో కూడా అర్థమవుతుంది కదా అక్కడ. ఇప్పుడు ఈ స్కీమ్స్ పైన, గ్యారంటీస్ పైన మీరు అన్నట్టు చర్చ పెట్టేదైనా పెడితే మాట్లాడతాం. ఇంత క్లియర్ ఇండస్ట్రియలిస్టులు, రియల్ ఎస్టేట్లు, బిల్డర్లు ఆలోచించవచ్చు, తర్వాత మాట్లాడదు. ఇంకో యాంగిల్ కూడా మాట్లాడవచ్చు. ప్రభుత్వాన్ని గోలగొట్టండి, ఎంత డబ్బైనా మిగతా అన్నారంటే అసలు వాళ్ళు ఎంత సంపాదించున్నారు అనేది తర్వాత రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇది నిజంగానే ఒక ఎమ్మెల్యే, ఆయన ఎంపీ కూడా చేసిండు, ఆయన సీనియర్ పార్టీలో, పైగా అధిష్టానానికి బాగా దగ్గరగా ఉండే నాయకుడు, పక్క నియోజకవర్గమే కదా, సేమ్ జిల్లా పక్క నియోజకవర్గం. ఆ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? వినే వాళ్ళకైతే అది కొంచెం నెగిటివ్ ఇంటెన్షనే కనపడతా ఉంటుంది. ఏంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఉదయం నుంచి ఫుల్ అటాక్ మొదలుపెట్టింది, కుట్ర జరుగుతోంది అని. సార్, నిన్న దుబ్బాకలో నియోజకవర్గ స్థాయిలో కొంతమంది కార్యకర్తల సమావేశంలో కూడా క్యాజువల్గా మాట్లాడు, ఇంటెన్షన్గా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఉంటే ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది, కూలగొట్టాక మాట్లాడతారు. ఆ ఇంటెన్షన్ మాకు లేదు కదా. మాకు అసలు ఈ ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజలకు ఉండి వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. ఎక్కడ కూడా మేము కొంత ప్రయత్నం కూడా ఎక్కడ కూడా చేయలే, మాకు అవసరం లేదు. వీళ్ళే ఇవాళ ఎన్నికల ముందు చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరిగారు, రాజ్యాంగం ప్రకారం మేము ప్రమాణం చేసి చెప్తున్నాం, ఏ ఒక్కరు చేర్చుకోమని చెప్పారు. ఇవాళ మా పార్టీకి ఎమ్మెల్యేని చేర్చుకుని ఎవరు? మీరే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేని చేర్చుకున్నది. ఈరోజు కూడా ఇంటింటివి పిలిచి కౌండలు కప్పారు. వాళ్ళొచ్చి కౌండలు కప్పిన దానికంటే మీరు ఇంటికి వెళ్ళి మీరు కౌండలు కప్పింది ఎక్కువ ఉన్నది. అంటే ఏదో రకంగా బ్లాక్మెయిల్ వేసి మా పార్టీని లేకుండా చేయాలని కుట్ర మీకున్నది, కానీ ఈ ప్రభుత్వాన్ని వడగొట్టాలనే ఆలోచన మాకు లేదు. ఇవాళ ఏదో ఒక చిన్న స్టేట్మెంట్, వారు ఏదో ప్రజలు సహజంగా అండి, వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఊళ్ళో పోతే అంటారు, వాడు సర్పంచ్ ఎందుకు, వాడు ఎప్పుడు పోతాడు, మా ఈ ఊరు ఎప్పుడు బాగుపడుతూ అంటారు. అంత మాత్రమే వాడిని సర్పంచ్ని సంపాదన చూస్తారా, లేకపోతే దించే ప్రయత్నం చేస్తారా? అట్లా కాదు కదా. ఇవాళ ఏంటంటే వీళ్ళు చేయలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, సార్ ఇచ్చిన హామీలు అమలు చేయక ఈ రకంగా ఇట్లా ఈ మొత్తం మా ప్రభుత్వాన్ని వడగొట్టాలని చూస్తుందని చెప్పి ఒక కామెంట్స్తోని కాలయాపన చేయాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో తప్ప వేరే ఏం లేదు. మాకు పడగొట్టాలని ఆలోచన మాకు అసలు లేదు. మాకు ఏమవసరం అండి పడగొట్టాలని ఆలోచన లేకపోతే? అంటే ఆలోచన ఉందని నేను అంటలేను, కానీ గడిచిన 6 నెలలు కాదు, ఇంక ఎక్కువ అవుతుంది. కేటీఆర్ గారు రిపీటెడ్ గా అంటారు, ఈ ప్రభుత్వం ఉండదు ఎక్కువ రోజులు, ఈ ప్రభుత్వం ఉండదు ఎక్కువ, రిపీటెడ్ గా అంటూనే ఉన్నారు. సార్ ఇప్పుడు కేటీఆర్ గారు అన్న సందర్భం ఏమున్నది, మేము పోతుంటే ఒక ఆటో వాళ్ళ కలిసిండు,
పోతుండే ఒక పండ్ల షాప్ అయినా కలిసిండు వాళ్ళు ఇట్లా వచ్చి మాట ఇట్లా అంటున్నారు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వం మీద వ్యతిరేకత మార్గం ఉంది అంటూ అని ఇట్లా చెప్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చెప్పి ప్రజలు మాకు చెప్పారు, ఎవరు చెప్పారు? మీరు అన్నట్టు వ్యతిరేకత ఉన్నా కూడా 5 ఏళ్ళు ఏం చేయలేరు కదా. 5 years భరించాల్సింది. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి భరించరాని పాపాలు చేసేస్తున్నాడు అనుకుందాం. ప్రజల అభిప్రాయాలు అండి, మా ఎమ్మెల్యే అభిప్రాయాలు కాదు, మా పార్టీ అభిప్రాయం కాదు. రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇష్టం ఉండదో మనం చూస్తున్నాం. రకరకాల నేనే ముఖ్యమంత్రి అనే కల్చర్ ఎమ్మెల్యేలు కూడా నాకు మంత్రి పదవి లేకపోతే ఈ ప్రభుత్వం ఉండదు నా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ మాట్లాడుతున్నారు. కానీ మేము ఎక్కడ రియాక్ట్ అయితలేం, మేము రియాక్ట్ అవుతున్నాం. వాళ్ళ ఎంత కళాలు వేడు ఏదైనా చేయని, కానీ రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ప్రజలకు సేవ చేయాలి. ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు వారే హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేయాలని మేము కోరుతున్నాం. దానికోసం బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తా ఉన్నాం. మేము తెలంగాణ ప్రజలు 3 అవకాశం ఇచ్చారు. పరిపాలించమని కాంగ్రెస్ పార్టీకి, ప్రశ్నించమని బీఆర్ఎస్కి, బీజేపీకి కదా అవకాశం ఇచ్చారు. మీరు డెఫినెట్గా ప్రశ్నించాలి, అందులో డౌటే లేదు. మీరు ప్రభుత్వం మీద ఎంత పోరాటం చేయాలో అంత చేయాల్సిందే. కానీ ప్రజలకు వ్యతిరేకత ఉన్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2019 నుంచి 24 వరకు ఎంత హింస ఉన్నా ప్రజలు భరించారు. ఓట్లు రాగానే ఏం చేశారు? తీసి కొడితే నేలకు కొడితే ఏమైంది? సో అట్లా ఒకవేళ ప్రజలకు ఇష్టం లేకపోతే 5 ఏళ్ళ తర్వాత కదా జరగాల్సింది. ప్రజల కోపం ఉందని ఇప్పుడు దిగిపోమంటే దిగిపోదు ప్రభుత్వం. కానీ ఎందుకు వస్తుంది ఆలోచన బీఆర్ఎస్ రాలేదండి, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మీరు మీ రిపోర్టర్ ద్వారా కూడా మీరు అడగండి, లేదంటే మనం ఏదైనా ఊరికి వెళ్ళి అడుగుదాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాళ్ళు ఏమన్నారు ఎన్నికల ముందు, మాకు అవకాశం ఇవ్వండి, అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పారు. వాళ్ళు భర్తీ చేస్తలేరు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రకటిస్తా అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇప్పటికి 10 నెలలు అవుతుంది. కనీసం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు అనేది ఒక్కసారి వీళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారే స్వయంగా వచ్చి అశోక్ నగర్కి వచ్చి హామీ ఇచ్చిండు, మీ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, పార్టీ నమ్మండి అని చెప్పారు. ఆ పాయింట్ కరెక్టే. ఒకవేళ నిజంగానే అశోక్ నగర్ లో నిరుద్యోగుల ఆవేదన కానీ, లేకపోతే ప్రజల్లో రైతుల్లో ఏమైనా అసంతృప్తి ఉంటే కానీ, ఇంకేదైనా వర్గాల ప్రజలు అసంతృప్తి ఉంటే కానీ వాళ్ళు అసంతృప్తితో ఉంటారు. అబ్బాయి ప్రభుత్వం దిగిపోతే బాగుండు అనుకుంటారేమో, నేను కాదనట్లా. కానీ దిగిపోదు కదా అనేది ఒక పాయింట్. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ గారు చెప్పండి. హరీష్ గారు, కేటీఆర్ గారు కొన్ని 100 సార్లు ఈ ప్రభుత్వం ఉండదు అనే పదం రిపీటెడ్గా అన్నమాట వాస్తవం. అయితే 5 ఏళ్ళు ఉంటుంది అనే విషయం తెలుసు. ప్రజల్లో అసంతృప్తి ఉన్నా చేయగలిగింది లేదు. నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపులే కదా. ఈ మాట ఎందుకు వస్తుంది అనేది మనం బేస్ చేసుకుంటే, ఇవాళ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్న మాటని సింక్ చేసుకుంటే ఏం జరుగుతుందనే చర్చ అయితే ప్రజల్లోకి వచ్చింది. అదేంటి అనేది మనం హరీష్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. హరీష్ కుమార్ గారు, ఈ పంచాయతీని ఎట్లా చూడాలా? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ, గడిచిన కొన్ని నెలలుగా కేటీఆర్ గారు, హరీష్ గారు ఇట్లాంటి లీడర్లు మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తే నిజంగానే అలాంటి ప్రయత్నం ఏదైనా కుట్ర అనొచ్చో కాంగ్రెస్ అన్నట్టు, లేదో ప్రయత్నం అనొచ్చు, అట్లా జరుగుతుంది అనుకోవచ్చునా? ప్రాబ్లం ఏంటంటే 16 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఎంతో వ్యతిరేకత కూడగట్టుకుంది. ఓకే, టిఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద వ్యతిరేకత రావడానికి 8-9 సంవత్సరాలు బట్టి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి చాలా తక్కువ సమయం. మీరు చూడండి, ఎక్కడ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అడిగినా కానీ, ఏ వర్గాన్ని అడిగినా కానీ అసంతృప్తితో చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు ప్రజలు. ఇది మేము ఎంతవరకు వచ్చామంటే అభివృద్ధికి పనులు లేవు, డబ్బులు లేవు అని ప్రజలకు చెప్పే పక్షంలో ఏదన్నా రోడ్ అడిగితే, లేకపోతే ఏదైనా డ్రైన్ అడిగితే, కమ్యూనిటీ హాల్ అడిగితే, మేము ఎమ్మెల్యేలుగా గత 5 సంవత్సరాల క్రితం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా మాకు ఏసీడీపీ అని కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద నిధులు ఇచ్చారు. కానీ మాకు బడ్జెట్ లో చూపించారు.
మీరు అన్న పాయింట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వట్లేదు అని. అది ఎందుకు వచ్చిందో నేను ఒక్కటి నిమిషం మీకు చెప్తా. ఆ, ఏమైందంటే మేము కూడా ఏం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు దిగిపోనివ్వండి ఏమైనా పనులు అయితే అని చెప్పాల్సిన పరిస్థితి. అంటే ప్రజల్లో అది సాధ్యం కాదు కదా. సాధ్యం కాదు కానీ మేము వాళ్ళని ఒక అనునయించే ప్రయత్నం చేస్తాం. అంటే మీరు కాలం ఇక్కడ ఒక పాయింట్ నా డౌట్ మీరు అన్న దాంట్లోనే, రేవంత్ రెడ్డి గారిని దిగిపోనివ్వండి పన్ను వస్తాయని మీరు అంటున్నారంటే, అంటే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు దిగిపోనివ్వండి అంటున్నారా, లేకపోతే ఇప్పుడే దింపేద్దాం అని అంటున్నారా? అది అప్పుడా అనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుస్తారు. ఆల్రెడీ వాళ్ళలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు ఇంతకు ముందే స్క్రోలింగ్ లో ఇచ్చారు. అవును, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ లైన్ కాంగ్రెస్ లైన్ తీసుకోవట్లేదు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ లైన్ తీసుకోలేదు అనేది ఎమ్మెల్యేల అభియోగం. మీనాక్షి నటరాజన్ గారిని కేంద్రం నుంచి రాష్ట్రానికి పంపించిందే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ లైన్ తీసుకోవట్లేదు కాబట్టి వారిని సరైన దారిలో పెట్టండి అని ఆయన రెక్కలు కత్తిరించే క్రమంలో మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్రానికి వచ్చింది. ఆ విషయం మీకు ఎవరు చెప్పారు? మేము కదర్లో కాంగ్రెస్ లో పనిచేసామండి. కాదు హరీష్ గారు, బీజేపీకైనా కాంగ్రెస్ కైనా జాతీయ పార్టీలు కాబట్టి ప్రతి స్టేట్ కి ఒక ఇన్ఛార్జ్ సెక్రటరీ అంటారో లేకపోతే ఇన్ఛార్జ్ ఉంటారు కదా. ఇప్పుడు మీనాక్షి గారు రావచ్చు, అంతకుముందు ఆమె ఉండే దీపదాస్ మున్షి గారు ఉండే, అంతకుముందు ఇంకొకరు ఉండే, అంతకుముందు పెద్ద పెద్ద మహానుభావ దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ ఇలాంటి వాళ్ళు అందరూ చేసినారు. మీ పార్టీ కూడా ఎప్పుడు ఎవరో ఒక కేంద్ర మంత్రులు ఎవరో ఒక సెక్రటరీలు ఉంటూనే ఉంటారు కదా. అంత మాత్రాన ముఖ్యమంత్రి కాలు చేతులు ఎక్కడ కట్టేయండి లేదా పక్కకు పంపించిన ఇట్లా ఉండదు కదా. నా పాయింట్ ఒకటే, మీరు అన్న పాయింటే కనుక కరెక్ట్ అయితే, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిన మాట నిజమే అయితే ఓకే, నిజమనే అనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ అనుకుందాం. కానీ 5 ఏళ్ళు భరించాల్సిందే కదా. ఇప్పుడైతే మాత్రం ఎవరి తరం కాదు కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైంది. రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లు ఇట్లా ఆయనకు వ్యతిరేకంగా కూటమి కట్టారని ఇవాళ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అది కరెక్ట్ అన్నారు. అదొకటి. ఆ వ్యాపారస్తులు వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. మార్కెట్ లో రొటేషన్ లేదు, మార్కెట్ అంతా పడిపోయింది, వ్యాపారం అంతా కుదేలైంది అని మనం ఏదో హైదరాబాద్ లో చెప్పుకుంటున్నాం కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే కుదేలైపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అసలు డబ్బులు లేవు. ఈ రైతు భరోసా డబ్బులైనా కొన్ని వస్తే కొంచెం రొటేషన్ అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది అంటే ఆ డబ్బులు కూడా వేయలేదు. 3 ఎకరాల వరకు వేశారు, అందులో చాలా మందికి రాలేదు. కాబట్టి ఈ డైరెక్షన్ సరిగ్గా లేదు, వీళ్ళు వెళ్లే దారి సరిగ్గా లేదు అనేది కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ అధినేత యొక్క ఆలోచన. అందుకే తన అనుచరురాలు ఎవరైతే ఉన్నారో ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మొత్తం సీన్ అంతా కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదే నిధులైతే ముఖ్యమంత్రిని మార్చేయచ్చు కదా. ఒకవేళ రాహుల్ గాంధీ గారికి ముఖ్యమంత్రి ఆల్టర్నేట్ కూడా దొరకాలి కదా. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఆల్టర్నేట్ లేదనే కదా అర్థం. ఇప్పుడు మొన్న మీ పార్టీ ఎంపీ గారు అరవింద్ గారు చెప్పింది కూడా అదే, మీరు చెప్పిన మాటనే కదా. ఆల్టర్నేట్ దొరకక ఆగుతున్నారని వారు చెప్పినారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ లేదంటే రేవంత్ రెడ్డి ఉండాలి ముఖ్యమంత్రిగా. రేవంత్ రెడ్డి ఉంటే ప్రజలందరూ ఇట్లానే జగన్ రెడ్డి గారిని ఆ రోజు ఎట్లయితే భరించారో ఈయన కూడా అంతే భరించాల్సిన పరిస్థితి. ఏం చేస్తాం? అంటే ఇప్పుడు మీరు చెప్పేది గడిచిన 10 సంవత్సరాలు బాగుందని చెప్పగలరా బీజేపీ వాళ్ళు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే అని కాదు, నేనేమంటా అంటే గత 10 సంవత్సరాలు వీళ్ళెంత ఇబ్బంది పెట్టారనేది మొదటి 5 సంవత్సరాలు నేను ప్రతిపక్ష నాయకుడిగా చెప్తాను. మొదటి 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగా నడిచింది. ముఖ్యమంత్రి గారు అప్పుడున్న కేసీఆర్ గారు అందుబాటులో ఉంటే. రెండో 5 సంవత్సరాలు పూర్తిగా గాలి కొదిలేశారు. ఆయన కోటరీ ఫామ్ చేశారు, ఆ ప్రగతి భవన్ లో ఉన్నారు, ఎవరిని కలవలేదు, అధికారులను కలవలేదు, ఒక ఆర్టిఫిషియల్ వాతావరణం తయారు చేశారు. దానివల్ల ప్రజలు మళ్ళీ ఆయనకు అధికారం రాకుండా చేశారు. కాబట్టి ఇవాళ ఈ 9 సంవత్సరాల తర్వాత వారి మీద వ్యతిరేకత వస్తే వీళ్ళకు ఇంత త్వరగా వచ్చింది. నాకు తెలిసి రోషయ్య గారి ప్రభుత్వం మీద, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కూడా ఇంత తొందరగా వ్యతిరేకత రాలేదు. నేను 89 నుంచి రాజకీయాల్లో చూశాను. మర్రి చెన్నారెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట విజయభాస్కర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఉన్న ఈ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారితో సహా అందరూ చూశాను. కానీ ఇంత త్వరగా ఒక ముఖ్యమంత్రి ఆయన వ్యవహార శైలి మీద ప్రజల్లో ఇంత తీవ్ర స్థాయిలో నిరాశ, వ్యతిరేకత ఒకటే కాదండి, నిరాశ. అంటే ఇఫ్ యు డోంట్ మైండ్, వ్యతిరేకత ఉంది అనేది ఉంటే ఉండవచ్చు. నేను ఉంది అని నేను సర్టిఫై చేయట్లేదు, లేదు అని నేను సర్టిఫై చేయట్లేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో, రోషయ్య గారి ప్రభుత్వంతో మీరు పోల్చారు కాబట్టి చెప్తున్నా,
అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, రోసే గారి ప్రభుత్వం మీద తెలంగాణలో యాంటీ అనే ప్రస్తావన గురించి చర్చ ఉండదు కదా, ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఎంపీ తిరగబడ్డారు కదా తెలంగాణలో. కాబట్టి ఆ ప్రభుత్వం అసలు తెలంగాణకు సంబంధం లేని ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, రోసే గారి ప్రభుత్వం కానీ తెలంగాణకు సంబంధం లేని ప్రభుత్వం. అది ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్న టైం అది. కాబట్టి దాన్ని పోల్చలేదు. తెలంగాణ ఉద్యమం వరకు అట్లా ఉండే గాని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది తిరుగుబాటు చేసిన మాట వాస్తవం, కొంతమంది ఉన్న మాట వాస్తవం. కానీ జనబాహుల్యంలో ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత గాని, నిరాశ నిస్పృహలు గాని ఎప్పుడు నేను చూడలేదు. 89లో మొదటిసారి మా తండ్రి గారు పాల్వాయి పురుషోత్తమరావు గారు శాసనసభలో అడుగుపెట్టారండి. నేను 5వ తరగతి. అప్పటి నుంచి ఈనాడు పత్రిక చదువుతూ ఈ రాజకీయాలన్నీ దగ్గర నుంచి చూసి ఆ రాజకీయాల మీద ఒక ప్యాషన్ డెవలప్ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన నా ప్రొఫెషన్ అంతా పక్కన పెట్టి. కాబట్టి నాకున్న పరిజ్ఞానం, నేను ఆయన చెప్పేంత స్థాయి కాకపోవచ్చు, నాకు అంత పరిజ్ఞానం లేకపోవచ్చు, కానీ నాకున్న జన బాహుల్యంలో నేను గ్రౌండ్ చెప్పాలండి. మీరు ఫీల్డ్ లో ఉంటారు. ఇప్పుడే బ్రేక్ లో అనుకుంటున్నాం హరీష్ ఎక్కువ సిటీకి రాకుండా ఎక్కువ కాన్స్టిట్యూన్స్ లోనే ఉంటాడు, బాగా సబ్జెక్ట్ ఉన్న ఎమ్మెల్యే అని ఇప్పుడే బ్రేక్ లో అనుకున్నాం మేము. కాబట్టి ప్రజల్లో ఉన్నదాన్ని మీరు చెప్పండి. నాకు కావాల్సిన ఫీడ్బ్యాక్ కూడా అదే. కాకపోతే నేను అనేది ఏంటంటే వ్యతిరేకత ఉన్నా లేకపోతే ఎవరికైనా నచ్చకపోయినా రాజ్యాంగం ఇచ్చిన కాలం, పదవీ కాలం 5 ఏళ్ళు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటిల్ అన్లెస్ ఏదైనా తిరుగుబాటు వచ్చి ఆ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మళ్ళీ బీఆర్ఎస్ వైపు మారితే అప్పుడు ప్రభుత్వం మారుతుందేమో కదా. ఇప్పుడు బీజేపీ వైపు మారుతాంటే మీకున్నది 8 మందే, మీరు 8 మందే. కాబట్టి చాలామంది వస్తే తప్ప మీకు అవకాశం లేదు. మీరు ఆ పని చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు కొద్దిగా గొప్ప అలాంటి కొద్దిగా ఇషారా ఇస్తే కొద్దిగా బీఆర్ఎస్కి ఛాన్స్ ఉండవచ్చు. ఎందుకంటే డబ్బులు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారని ఆయనే చెప్పినాడు కదా. రియల్టర్లు పెద్ద ఎత్తున ఉన్నారు, 100 కోట్లు మొబిలైజ్ చేయడం అన్నట్టుగా ఆయన నోటి నుంచి వచ్చిన మాట. కాబట్టి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనేదే ఇవాళ జరుగుతున్న చర్చ, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. పైగా రేవంత్ రెడ్డికి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మాస్ లీడర్గా పేరుంది. దాంతో ఇంకెక్కువైంది, చర్చ ఎక్కువైంది. అందు గురించి ఈ డిబేట్ కూడా దాని గురించే. సో ఒక్క నిమిషము హరీష్ గారు, ఒక్క నిమిషం. సో అది ఇప్పుడు ప్రజల్లో విపరీతం వ్యతిరేకత ఉంది అనేది అదొక టాపిక్. యాక్చువల్గా దానికి సంబంధం లేకపోయినా దానిపైనే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ ఏదో వ్యతిరేకత విషయం పైన మాట్లాడారు. సరే, ప్రజలపైన వ్యతిరేకత ఉందా, మీనాక్షి నటరాజన్ కూడా అందుకే పంపించారు. ఒక విషయం ఇంతకుముందు మాట్లాడుతూ నేను ఆ మీటింగ్ లో ఉన్నా, మీరు వేసే విజువల్ లో కూడా నా ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది ఇలా ఎల్బీ మీటింగ్ లో. అసలు పార్టీ లైన్ దాటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నాను, ఆ లైన్ ఆ ప్రస్తావన రాలే. ఏదైతే మనం ఇచ్చే సంక్షేమ పథకాలని మనము బలంగా జనాలకి చెప్పలేకపోతున్నామో అది ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పని మంత్రి పదవుల విషయంలో కానీ అది చెప్పింది ఎవరన్నా ఏదైనా మాట్లాడే ముందు పార్టీ ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మంత్రి పదవుల గురించి మాట్లాడొద్దు అన్నారు తప్ప పార్టీ లైన్ దానికి సంబంధించి మాట్లాడాలి. అది మిస్పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. క్లారిఫికేషన్ ఇస్తున్నాను మాట్లాడింది. ఐ వాజ్ దేర్ ఇన్ దట్ మీటింగ్. ఇంకోటి, మీనాక్షి నటరాజన్ గారు రాణికి కారణం దీపాదాస్ మున్షి గారికి అక్కడ ఆల్రెడీ కేరళ 2 స్టేట్స్ ఉండే. షీ వాజ్ అడిషనల్ ఇన్ఛార్జ్ హియర్. సో కేరళలో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారికి అక్కడ ఫుల్ ఫ్లెజ్ టైం ఇవ్వాలి కాబట్టి మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ పంపించడం జరిగింది. అండ్ చాలా క్లియర్గా 15 monthsలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ ప్రతిసారి చర్చ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ వారు వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వారు వ్యాపారులతోటి వీళ్ళకి ఎంత సఖ్యత, ఎంత సంబంధం ఉండి ఈరోజు ఇద్దరు మాట్లాడుతున్న మాటలు చూస్తే కూడా, ఇంతకుముందు హరీష్ గారు మాట్లాడినప్పుడు నాకు మొదట కొంచెము బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు లైన్ ఈరోజు మీరు మాట్లాడినప్పుడు శ్రీనివాస్ గారు మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లైన్ చాలా క్లియర్ గా కనబడుతుంది. అంటే సెంట్రిక్ గా, పర్సన్ సెంట్రిక్ గా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉంటే మా పప్పులు ఉడుకుతలేవు, మేము చేయాలన్న కార్యక్రమాలు చేయలేకపోతున్నాము, మేము దోచుకోవాలనుకున్నది దోచుకోలేకపోతున్నాము, అందుకు కుట్ర పన్నుతురని ఈరోజు చాలా క్లియర్ గా డిబేట్ లో కూడా అర్థమవుతుంది. నాకు కూడా సరే ఇక్కడ రానంత వరకు సరే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుకున్నా, కానీ ఈరోజు హరీష్ గారు మాట్లాడుతూ కూడా 5 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన బాగానే ఉందని అంటారు. 5 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన బాగానే ఉంటే మొదట 5 సంవత్సరాలు పెట్టిన మేనిఫెస్టో డిట్టో టు డిట్టో సెకండ్ ఇయర్ కూడా ఎందుకు పెట్టాల్సి వస్తుందండి అలా ఇంప్లిమెంట్ చేస్తే? ఇంకోటి 15 months అవుతుంది మేము పవర్లోకి వచ్చి, మేము ఇచ్చిన ప్రతి ఒక్క గ్యారంటీని కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాము, ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. కాబట్టి చేసిన దాన్ని మేము ప్రాపర్గా చెప్పుకోలేకపోతున్నాం.
వి యాక్సెప్ట్ దట్, అది మీ వైఫల్యం. వి యాక్సెప్ట్ ఇలా దట్. చెప్పుకోవద్దు. ఆ విషయంలో మాత్రం హరీష్ నేను కూడా మీతో ఏకీభవిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మెజరబుల్ ఫెయిల్యూర్ ఏంటి అని అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది, వ్యతిరేకత మొత్తం అసలు ప్రభుత్వం అయిపోయింది అనే తరహాలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంత ఉధృతంగా చేస్తున్నాయో ప్రచారం కానీ సోషల్ మీడియాలోనో లేకపోతే వాళ్ళ లీడర్లు మాట్లాడడం కానీ, మీరు దాన్ని కౌంటర్ చేయడంలో కానీ లేదా ఇక మేము ఇది చేసామని చెప్పుకోవడంలో కానీ చెప్పుకోలేకపోతున్నాం. మీరే అన్నారు, మేము చూస్తున్నాం కూడా, మీరు చెప్పుకోలేకపోతాం. మెజరబుల్ ఫెయిల్యూర్. మెజరబుల్ అంటే ఇప్పుడు దయనీయంగా ఫెయిల్ అవుతారు. ఎందుకు లేదు ఇప్పుడు ఇంత దిగజారిపోయి ఇద్దరు కలిసి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి రాజకీయ పార్టీలు చేస్తున్నారు. అదే రాజకీయ పార్టీలు దానికోసం అంగీకరిస్తున్నా కదా, కానీ ఏమీ చేస్తలేరు. ప్రజల్లో వ్యతిరేకత ఉందంటే ఈ మాట్లాడిన అన్ని సందర్భాలల్లో కేటీఆర్ గారు 7 సార్లు మాట్లాడినప్పుడు రియల్టర్స్ వ్యాపారుల ప్రస్తావన తీశారు. ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే ప్రస్తావన తీశారు. ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే ప్రస్తావన తీశారు. మీరు ప్రజల కోసం చేస్తుర్రా, కేవలం వ్యాపారులు ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళ కోసం మాట్లాడుతుర్రా? మీ ప్రస్తావన దేని గురించి? ఈ రోజు ఇచ్చిన సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ కానీ, మహిళలకు ఏదైతే పెద్దపీట వేయడం కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, ఫ్రీ బస్సు కానీ, ఈరోజు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినవి కాదండి వెంకటకృష్ణ గారు. ఈ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇచ్చినాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలకి అధికారంలో ఉందండి భారతదేశంలో. ఈరోజు సన్నబియ్య పథకాన్ని ఇస్తే ఇతర రాష్ట్రాలు ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఇంప్లిమెంట్ చేయలే. ఈరోజు బయటకు వచ్చి చెప్తారు మేము ఇస్తేనే వీళ్ళు ఇస్తున్నారు అని చెప్తారు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ చేయలేకపోతారు? ఎందుకు మరి మోడల్ గుజరాత్ అని చెప్తారు కదా, గుజరాత్ మోడల్ అని చెప్తారు కదా. 25 సంవత్సరాల పైచలకు గుజరాత్ అధికారంలో మరి ఆడెందుకు ఇస్తలేరు? ఈరోజు వాస్తవానికి సరే ఉన్నవి మా ఫెయిల్యూర్స్ ఏమో నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను, మేము చెప్పుకోలేకపోతున్నామని. అట్ ద సేమ్ టైం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఒక్క నిమిషం హరీష్ గారు ఒక్క నిమిషం. మై క్వశ్చన్, ఇప్పుడు మీలాంటి ఓకర్స్ చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, చాలా బాగా మాట్లాడగలిగే వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, ఈ సోషల్ మీడియా. అందుకే మన హెచ్యూ పని కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు కానీ అనేది ఎందుకని మీరే అంటున్నారు చెప్పుకోలేకపోతున్నాం. మరి ఎందుకని చెప్పుకోలేకపోతే ఎవరు అడ్డుపడుతున్నారు? మీకు అధికారంలో ఉన్నారు, మీకు అన్ని వనరులు ఉంటాయి కదా, ఎందుకని చెప్పుకోలేకపోతున్నారు? ఇప్పుడు ₹1 ఏదన్నా పథకాని కోసం ఖర్చు పెట్టి గతంలో ఏంటంటే ₹2 పబ్లిసిటీకి చేసుకోండి. ఈ రోజు ప్రజల డబ్బును ఆ రకంగా దుర్వినియోగం చేయొద్దు. ఉన్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల వాస్తవాలు చెప్తున్నప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి గురించి మాట్లాడారు. ఉస్మానియాకే పోలేదు. నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఎమ్మెల్సీ అయినాక పోయినా గాంధీ హాస్పిటల్ ఒక విద్యార్థి దీక్ష చేస్తుంటే పోయి మాట్లాడినాము. గ్రూప్ 2 పోయి మాట్లాడినా చిత్తశుద్ధి, అది మా ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధి. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? మీ టార్గెట్ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా? మీ టార్గెట్ రేవంత్ రెడ్డి టార్గెటా? సార్ వ్యక్తిగా రేవంత్ రెడ్డి లేకపోతే చాలు అనుకుంటున్నాను సార్. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అధికారంలో రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఇంకో ఎవరైనా మాకు సంబంధం లేదు. ఆ పార్టీ ఇష్టం. అది ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ఇవాళ ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం, దానికోసం మేము మాట్లాడుతున్నాం. అంటే నేను ప్రజల గొంతుగా మేము మాట్లాడుతున్నాం. ఆ ప్రశ్న మాకేం టార్గెట్ లేదు, వ్యక్తిగతంగా ఆ ప్రశ్న అడగడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేడు, పాయింట్ నెంబర్ 1. కేటీఆర్ గారు ఏమంటారు, ఈయన స్థాయికి మేము చాలా ఆయన ఎందుకని కూడా అన్నాడు అసెంబ్లీలోనే. ఒక్క మాట అల్లన్న, లెట్ మీ ఆస్క్. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే కేసీఆర్ గారు రావట్లేదని జనం అనుకుంటున్నారు, నమ్ముతున్నారు. అదే ప్లేస్లో ఇంకెవరన్నా సీనియర్ కొద్దిగా అంత దూకుడు మనిషి కాకుండా జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి, ఇంకో ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా. ఉంటే కేసీఆర్ గారి ప్రవర్తన ఇలా ఉండేది కాదేమో. రేవంత్ రెడ్డి టార్గెట్ కాబట్టి ఆయన మొహంలో ఇష్టం లేకనో ఎదురుగా కూర్చోడం ఇష్టం లేకనో రావట్లేదు అనుకుంటున్నారు. అందుకనే నేను ప్రశ్న. అది తప్పు.
ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు అసెంబ్లీ మీరు ఒకసారి మీరు ప్రొసీడింగ్స్ పాతగా మీరు చూడండి, మా ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడడం మైక్ కట్ అవుతుంది. మధ్యలో ముఖ్యమంత్రి గారు మంత్రులు వాళ్ళు అసలు ప్రశ్న అడగక ముందే లేచి మాట్లాడు అబ్జెక్షన్ చేయడం మధ్యలో అన్ఫార్చునేట్ థింగ్ జరుగుతుంది ఇక్కడ తప్ప ఎక్కడ ప్రతిపక్షాల ప్రజల వాయిస్ కనిపిస్తుంది సార్. ఏమంటున్నా మా ఎమ్మెల్యేల ఫేస్ కూడా చూపారు ఇవాళ దుర్మార్గం అసెంబ్లీ ఒక్క నిమిషం ఇద్దరు ప్లీజ్. అన్ఫార్చునేట్ ఇదేంటంటే ఎవరు అధికారంలో ఉన్నా అదే ప్రాక్టీస్ నడుస్తుంది కాబట్టి దాన్ని వదిలేద్దాం. అసెంబ్లీ అనేది అట్లా అయిపోయింది. నా క్వశ్చన్ మళ్ళీ రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నేను మళ్ళీ అడుగుతా కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నది కూడా రేవంత్ రెడ్డి మార్చేస్తారు అంటున్నారు. మీ దగ్గర కూడా మీ వైఖరి ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి మీదనే టార్గెట్ గా నడుస్తుంది, కోపము ఇదో. టార్గెట్ లేదు, ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు కాబట్టి ప్రజల పక్షాన మేము ప్రభుత్వం చీఫ్ ఎవరుంటే వాళ్ళని అడుగుతాం సార్. మా బాధ్యత అది. మాకు రేవంత్ రెడ్డి గారు మాకేం టార్గెట్, ఆ బల్మూరు వెంకటరావు మేము అడుగుతాం మాకేముంటాలా. ఎవరైనా మేము ఖచ్చితంగా ప్రభుత్వ అధినేత ఎవరున్నా కూడా ప్రశ్నించే పార్టీ మాది. వాళ్ళు ఎన్నికల ముందు వాళ్ళు హామీ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా వాళ్ళు హామీ ఇచ్చినాడు, వారికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. రాజ్యాంగాన్ని మీరు కాపాడదని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత ఇవాళ మా ఎమ్మెల్యే ఎట్లా తీసుకున్నారు చెప్పండి. ఆ మాట మీరు అడగకూడదు. మేమేమంటున్నాం సార్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ మా పార్టీలు విలీనమైపోయారు, మెజార్టీ సభ్యులు మా దాని విలీనమైపోయారు. అట్లా మా పార్టీ ఎమ్మెల్యే మీద విలీనమయ్యారు. ఈ రోజు కాలే కదా రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉంటే మీరు గౌరవిస్తామని చెప్పి ఆ రోజున టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సార్ అందరూ విలీనమయ్యారు సార్. ఏదో అంటారు చూడు, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ విలీనమో లేకపోతే వాళ్ళు ఆశపడి వచ్చారో లేకపోతే అధికారం కోసం వచ్చారో అదొక రీజన్ కావచ్చు. మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా 10 మంది కూడా ప్రజల మీద ప్రేమతో పోయారని నేను అనట్లే, అధికారం కోసమే, అధికారం అనుభవించడం కోసం మీరు అంటున్నారు. 100% నేను అంటున్నా. మరి వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళు బైబిల్ 10 మంది ప్రజల కోసం. కాంగ్రెస్ అధిష్టానం కూడా వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం అవి ఉండే అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పి మీరు తీసుకున్న తప్పని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేరు? అసలు నాకు ఒక రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? శ్రీరంగ రైతులు మీకు పనికిరావండి శ్రీనివాస్ యాదవ్ గారు. అది ఎవరికి పనికిరావు. నేను అందుకే ఇద్దరికి ఏమంటున్నా, ఇప్పుడు మీరు ప్రభుత్వాలు వడగొట్టలేదా? ఏ ప్రభుత్వాన్ని మీరు మడగొట్టలేదు హరీష్ అన్న, మీరు గుర్తు పెట్టుకోండి. మీ గతంలో ఎప్పుడు కూడా పడగొట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టు, ఇందిరాగాంధీ గారు పడగొట్టారు ఇక్కడ. అవునండి, 85 ఎవరు పడగొట్టారండి? రామ్లాల్ అడ్డ గవర్నర్ గారు అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పడగొట్టేది కాంగ్రెస్. ప్రభుత్వాలను పడగొట్టే చరిత్ర కాంగ్రెస్ కు ఉంటది, లేదంటే మీకుంటది. అని మాకు అంటే జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని కూడా కొట్టాలి మీకున్నాను మీరు అంటున్నారు కాబట్టి నేను అంటున్నది కాదు. ఇవాళ చర్చ అంతా కూడా ఏంటి, మీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు బేస్ చేసుకుని ఈ చర్చ అంతా నడుస్తుంది. మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని వడగొడతాను అన్నారా ఎక్కడన్నా? మా పార్టీ మేము భావిస్తాం చర్చ. ప్రజలు అంటున్నారా సార్? ప్రజలు వచ్చి భాగం సార్, ప్రజలు అప్పుడు అందరూ భాగం. ఆయన క్లియర్ గా చెప్పినాడు, కొంతమంది రియల్టర్లు వచ్చి ఎంత పైసలైనా ఇస్తామన్నా దింపేయండి అన్న ప్రభుత్వం అని అంటున్నారు అని చెప్పినాడు. నాకు అర్థం కానిది ఏంటంటే ప్రజలు వేరు, ఈ వ్యాపారులు వేరు. ఈ వ్యాపారులకు అంత ఇంట్రెస్ట్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికే పోయి అనాది ఇంపని ఆయనకే చెప్తారా? ఆయనకు అంత సీన్ ఉందా? అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ చిన్న మీకు అంత సీన్ ఉందా అంటే నేను నెగిటివ్ కోణంలో అనడంలా, ప్రభుత్వాన్ని పడేసేంత సీన్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఉందని లేదు అని నేను అంటున్నా. అంతే తప్ప మీకు వేరే వ్యక్తిగతంగా కాదు ఈ కామెంట్. ఉత్తగితే కేసీఆర్ గారి దగ్గరకో, కేటీఆర్ దగ్గరకో, హరీష్ రావు దగ్గరకో రావాలి అంతే కదా. ఆయన దగ్గర ఎందుకు పోయారు? దీనికి ఏమన్నా మీకు ఐడియా వచ్చిందా సార్? ఇప్పుడు వారు ఇక్కడ వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు,
అవును. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేనకడలు చాలా మంది కలుస్తుంటారు. దుబ్బాక, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ. దుబ్బాక అయినా వారు హైదరాబాద్లో కలుస్తారు, అంతటా ఎక్కడైనా వాళ్ళు కలుస్తారు. కానీ మీరు కూడా కలవచ్చు. ఎన్నోసార్లు జర్నలిస్ట్ కూడా చెప్తారు, సార్ పబ్లిక్ ఇట్లా అనుకుంటున్నారని చెప్పి జర్నలిస్ట్ కూడా తనతో Personal feedback లేరు. అందరూ అభిప్రాయం చెప్పింది తప్ప అంటాం. ఇంటెన్షనల్గా ఈ ప్రభుత్వం పడిపోవాలని చెప్పి మేము మా పార్టీ కోరుకుంటున్నామని కానీ లేదా మాకు కూడా ఉంది అని చెప్పి ఎక్కడ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిరా? ఎక్కడ మాట్లాడలేదు. ప్రజల ఆలోచనలు కొంతమంది రకరకాల వివిధ వర్గాల వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చెప్పిండు తప్ప ఆడ ప్రభుత్వాన్ని వడగొట్టాలనే ఇంటెన్షన్ ఎవరికి లేదు. రైట్. అసలు ఎందుకు ఒకవేళ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని మనం బేస్ చేసుకుంటే బీఆర్ఎస్కి ఆ ఇంటెన్షన్ ఉందా లేక ఈ పెట్టుబడిదారి వర్గాలకు ఉందా ఇంటెన్షన్ అనే దాని మీద చర్చ నడుస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పేది ఏంటి, మాకేం ఇంటెన్షన్ ఉంటుంది అనేది ఆయన చెప్తున్నమాట. మరి పెట్టుబడిదారులకు ఎందుకు ఉంది? అసలు పెట్టుబడిదారులకు ప్రభుత్వాలను కూలదోసే అంత సంపాదించేశారు. ఒక ప్రభుత్వాన్ని కూలదోయాలంటే ఎమ్మెల్యేలను కొనాలి, ఒక ఎమ్మెల్యేలను కొనాలంటే 50 కోట్లు 100 కోట్లు పెట్టాలి. అంత ఈజీగా దొరకరు. మార్కెట్లో చాలా కాస్ట్లీ ఇప్పుడు ఎమ్మెల్యేలు. హరీష్ గారికి బాగా తెలుసు, బీజేపీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరేమో కానీ ఇటోళ్ళు అటోళ్ళు ఇటు రావాలంటే చాలా కాస్ట్లీ. మరి అన్ని 100 కోట్లు మరి వీళ్ళు ఈ కంపెనీలు ఎక్కడి నుంచి సంపాదించినాయి? ఈ అంతకుముందు తెలంగాణ ఏర్పడక ముందు సంపాదించిన పైసలా, గడిచిన 10 ఏళ్లలో సంపాదించిన పైసలా, ఇవి కూడా. హరీష్ గారు, ఇప్పుడు ఓకే మీరు అన్నట్టుగానే ఒకవేళ ప్రజలకు అసంతృప్తి ఉందని అనుకుందాం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అసంతృప్తి లేకపోతే ఇంకేదైనా వ్యతిరేకతలు అలాంటివి ఉన్నాయని అనుకుందాం, ప్రజలు కోరుకుంటారని అనుకుందాం, ఈ ప్రభుత్వం సరిగా చేయడం లేదు, తొందరగా పోతే బాగుండు, ఇందాక మీరు అన్న పదాలే మళ్ళీ మనం అనుకుంటే అంతవరకు ఓకే. కానీ కొంతమంది రియల్టర్లో బిల్డర్లో టీఆర్ఎస్ నాయకుల దగ్గరికి పోని కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని దింపేయండి అని అనడాన్ని అది ఏ యాంగిల్లో ఆలోచించాలి మనం? నేను అనుకుంటా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా రేవంత్ రెడ్డి గారిని దింపాలన్నా ఇప్పుడున్న బీజేపీ బలం సరిపోదు, టిఆర్ఎస్ బలం కూడా సరిపోదు. అదందరం అంగీకరించాల్సిన అవసరం. ఎందుకంటే 39లో ఒకరు చనిపోయారు. దాని తర్వాత వాళ్ళు కాంగ్రెస్ గెలిచింది. అక్కడ 28 మంది 10 మంది వెళ్ళిపోయారు అనుకుంటే వాళ్ళు ఉన్నారా అటున్నారో ఇటున్నారో తెలియదు. వాళ్ళు 28, మేము 8 మంది. ఇవాళ కూడా పోయారు, సిఎల్పి మీటింగ్కి వెళ్ళారు. ఆ 10 మంది వాళ్ళు సిఎల్పి మీటింగ్కి వెళ్ళారు కాబట్టి అటున్నట్టే కాంగ్రెస్ కున్నట్టే. సో ఓకే, సో వాళ్ళ 28 బలం మా 8 బలం ఏమి సరిపోదు లిటరల్ గా ఆలోచించాలంటే. సో నర్మగర్భంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. అవునా? అవును. అయితే నాకు ఎక్కడ డౌట్ అనిపిస్తుంది అని అంటే, ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి గారు రిస్క్ తీసుకోవాలనుకుంటే, నిజంగా ఆయన ఒక అంటే ట్రెండ్ సెటర్ కావాలనుకుంటే ఆయన ఏం చేయాలి? ఫస్ట్ ఆయన నిజంగానే ఈ అసంతృప్తి ఏమీ లేదని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే రెండు విషయాల్లో ఆయన చొరవ తీసుకోవాలి. ఒకటి, మంత్రివర్గ విస్తరణ చేయాలి. రెండోది, స్థానిక సంస్థలు ఎన్నికలు చేయాలి. ఈ రెండు చేస్తే ఆయన నిజంగానే ఆయన కుదురుకున్నాడు, ఎమ్మెల్యేలకు ఆయన సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయట్లేదు అనేది మీకు అందరికీ తెలుసు. మంత్రివర్గ విస్తరణ తేనెతొట్టు కలిగితే ఈయన ప్రభుత్వానికి ముప్పు వస్తుందని భయపడుతున్నారు ఆయన. స్థానిక సంస్థలు గత 16 సంవత్సరం పైన అయిందండి. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోయి సర్పంచులు లేక. స్థానిక సంస్థలు ఎన్నికలు చేయాలంటే భయం, రేపు వ్యతిరేక ఫలితాలు వస్తే నా పదవి ఎక్కడ పోతుంది. నేను వెంకట్ గారు ఇక్కడే ఉన్నారు, మాకు మంచి మిత్రులు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీకు నిజంగా దమ్ము ఉంటే ఈ 2 విషయాలు మీరు చొరవ తీసుకోండి, అప్పుడు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం నిజంగా మీరు మునగాలే. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మాకు దమ్ము ఉందా దమ్ము లేదా మా ఎలక్షన్లో మేము చూపించినా మేము మునగాలమో కాదా, మేము ఇచ్చే గ్యారంటీలు మేము ఇంప్లిమెంట్ చేసేదాన్ని మాకు క్లియర్గా ప్రజలకు ఏం చెప్తున్నామో ఇచ్చింది చేసేదానికి మాకు చిత్తశుద్ధి. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి, లోకల్ బాడీస్ దాని గురించి ఇన్నప్పుడు టీవీలో చూసినప్పుడు అది కూడా చాలా క్లియర్ కట్గా చెప్పిండ్రు, ఫ్రీజ్ అయిపోయింది, అవుతుంది, అది త్వరలో వస్తుందని. ఇప్పుడు క్యాబినెట్ దానికి ఆ విస్తరణ చేయడానికి అన్ని వీళ్ళు ఊహించుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు నేను కూడా ఒక సభ్యుడిని, సహచరం మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు అందరూ నాతో కూడా మాట్లాడతారు కదా. తప్పిపోయి కూడా ఏ ఒక్క మా పార్టీ ఎమ్మెల్యే కూడా, మీరు ఆశపడుతున్నారేమో ఏడన్నా అట్లేమన్నా అయితే అధికారం ఎత్తారని, తప్పిపోయి కూడా అసలు మా పార్టీలో ఎవరు లేరు. మీ పార్టీ ఉన్న వ్యక్తులు ఎవరన్నా, మీ పార్టీ ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఫస్ట్ మీ పార్టీ అధ్యక్షుని మీరు ఎన్నుకోర్రి. మాకు చెప్పిన సలహా సూచనలు అంతా బాగానే, కానీ మీకు నిజంగా దమ్ముంటే నేను కూడా చెప్తున్నా, మీ పార్టీ అధ్యక్షుని ఫస్ట్ ఎన్నుకోర్రి. వీళ్ళు కూడా ఫస్ట్ ఈ కుటుంబ పంచాయతీ తెంచుకోమనుర్రి.
మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి, హరీష్ రావు గ్రూపా, సంతోష్ గ్రూపా, కేసీఆర్ గ్రూపా, కేటీఆర్ గ్రూపా, వాళ్ళ పంచాయతీలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళిద్దరు పంచాయతీలు ఫస్ట్ వాళ్ళు సగదిద్దుకొని తర్వాత మా గురించి మాట్లాడమనండి వెంకటకృష్ణ గారు. మాకు చాలా క్లియర్గా ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుంది, రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ముఖ్యమంత్రి కుర్చీ పైన చూడడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను అందుకే ప్రజలు కాదు ఎక్కడ కూడా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, అరవింద్ గారు ఎవరు మాట్లాడినా 100% రియలేటర్స్ ఇండస్ట్రియలిస్టులు. నాకు అర్థం కాదు అదే పాయింట్. ఒక్క నిమిషం హరీష్ గారు ఒక్క నిమిషం. నాకు అర్థం కాదు ఏంటంటే ప్రజలు, ఓట్లు, ఈ పార్టీలు, వాళ్ళ కుటుంబ తగాదాలు ఉండడం, వాళ్ళు ఇవన్నీ సహజం రాజకీయాల్లో రోజు మాట్లాడుకునే పంచాయతీలు ఇవన్నీ. అసలు ఇప్పుడు మా పార్టీలు లేవు సార్. ఏమంటున్నా, ఈ మాట్లాడుకునే కాంగ్రెస్ పార్టీలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. వెంకరెడ్డి గారి ఫ్యామిలీలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. నాకు మంత్రి పదవి కావాలంటే నాకు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నాయి తప్ప మీరు ఇంకోసారి అట్లా అనదు సార్. ఎందుకంటే మా పార్టీలో పనిచేస్తున్నారు. ఈ మాటలు, ఈ ఆరోపణలు రోజు మాట్లాడుకుంటున్నవే. ఇది కాదు అసలు పాయింట్. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు, బిల్డర్లు ఎందుకు దింపేయమంటున్నారు? ఇన్ని పైసలు ఇస్తాం మేము దింపేయండి అని ఎందుకు అంటున్నారు? ఏంటి అసలు దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి? అసలు ఎవరు చెప్పారు, ఎవరు అన్నారు? కొత్త ప్రభాకర్ రెడ్డితోని దింపేయండి ప్రభుత్వాన్ని అన్న ఆ రియల్టర్లు, బిల్డర్లు ఎవరు? అది కదా, అది కూడా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంత ముందు చాలా బాధితులు కదా వాళ్ళు. ఇప్పుడు క్లియర్ కట్ గా ఇక్కడ బాధితులు అవసరం లేదండి, వాళ్ళు ఏది చేసినా ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా వ్యాపారులు, ఇండస్ట్రియలిస్టుల కోసం అని అంటే అడ్డగోలుగా వీళ్ళు భూములన్నీ కూడా కట్టబెట్టారు వీళ్ళ హయాంలో. విపరీతంగా దోచుకొని మీరు ఎవరికి కట్టబెట్టారు చూపించిన కదా ఆధారాలతో సహా. చేయలేకపోయారు. ఔటర్ రింగ్ నేనేమంటున్నా, మీరు ప్రూవ్ చేసి అధికారం చేతిలో ఉన్నాయి కాబట్టి మీరు చేయండి. ఆరోపణలు వేసి 100 అధికారంలోకి వచ్చారు కాబట్టి రాంగ్ డీల్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు మీరు అన్నట్టు. అదొక పాయింట్. అసత్య ఆరోపణలు అన్నారు మీరు, అది ఉంటే చేయొచ్చు. అట్లా వాళ్ళు అన్నట్టు జరుగుతుంది. కానీ వీళ్ళు ఎవరు? వాళ్ళు అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే, ఆయన అడుగుతున్నా ప్రభుత్వంలో ఎవరు చెప్పాలి? ఏ సంస్థ? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి లేదా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి? ఎవరు డబ్బులు పెట్టి హరీష్ గారు ఎవరు ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి డబ్బులు పెడతా అన్నది ఎవరు కంపెనీలని ప్రభుత్వం అన్నా ఎంక్వైరీ చేయాలి లేదా ప్రభాకర్ రెడ్డి గారు దానిపైన విచారణ జరిపించాలని చెప్పి మాజీ శ్రీనివాస్ గారు విప్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు మేము అందరం కూడా దానిపైన విచారణ జరిపించాలి. ఎవరున్నారు ఇట్లా కుట్రోరు పన్నుతున్నారు, దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటారంటే నేను ఈ ప్రశ్న పదే మీరు ముగ్గురు అర్థం చేసుకోండి. ఏ పార్టీ అయినా కానీ పెట్టుబడిదారి వర్గాలు ప్రభుత్వాలను మార్చేసే ఆలోచనలు చేయడం అనేది అత్యంత ప్రమాదకరం, దుర్మార్గం కాదు, ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. వాళ్ళు ఎవరైనా కానీ, ఏ కంపెనీ అయినా కానీ, ఆ ప్రభుత్వంలో ఆ పార్టీని ఈ పెట్టుబడిదారు కావచ్చు, ఈ పెట్టుబడిదారు ఆ పార్టీని కావచ్చు, ఏదైనా ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ప్రభుత్వాన్ని వడగొట్టాలనే ఆలోచన, ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి లేదు, వేరెవరికి లేదు. ఏమంటున్నా సార్, ఇవాళ రేవంత్ రెడ్డికి ఉన్న ఆ నేచరు, ఆ క్యారెక్టర్ రేవంత్ రెడ్డి గారికి ఉంది. ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పి 50 లక్షలతో వచ్చింది ఎవరు సార్? ఇవాళ మీ అధినేత కదా. నేనేమంటున్నా, చూపియండి ఇవాళ మీరు 50 లక్షలతో నడుస్తా ఉన్నది, ఆ కేసు ఉన్నది. ఇవాళ ఆ బుద్ధి, ఆ క్యారెక్టర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వాన్ని వడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీని లొంగ తీసుకునే చరిత్ర, ప్రభుత్వాన్ని వడగొట్టిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలు వచ్చి కొంత వర్గాల వాళ్ళు వచ్చి ప్రభుత్వం పోతే బాగుండని
అభిప్రాయాలు వ్యక్తం 15 చేస్తున్నారు. నెలలు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు 15 నెలలు కూడా నేను అంటున్న జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రశ్న కూడా అదే ఏమంటున్నా? రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకత లేదు. మీరు అన్నట్టు ఉండాలని నా నేను పాయింట్ కూడా అదే. నా పాయింట్ కూడా అదే. దయచేసి ఎక్కడ కూడా మా నాయకులు కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు పాయింట్ హరీష్ రావు గారు ఏ మంత్రి కూడా ఇప్పుడు పాయింట్ ప్రభుత్వం పడిపోవాలని ఎప్పుడు అనుకోలేదు సార్. ఇప్పుడు ఎందుకంటే పాయింట్కి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు అమలు చేసిన ఇప్పుడు ఎమ్మెల్సీ దానికోసం మేము వెంట ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరి వెంకట్ గారు అన్న పాయింట్ నేను ఇందాక నుంచి అడుగుతున్నది కూడా 15 నెలలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అని వెంకట్ గారు అన్న ఆరోపణ. నేను అంటున్నది ఏంటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా, రేవంత్ రెడ్డి గారిని జీర్ణించుకోలేకపోతున్నారా? హరీష్ గారు మీకేమనిపిస్తోంది? నేను ఒక్కటే అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు రియల్టర్లు ఈ ప్రభుత్వాన్ని లేకపోతే వ్యాపారస్తులు ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు అని ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. అన్నారు. నేను ఒకటే అంట, ప్రభుత్వం పూర్తి యంత్రాంగం ఉంది ప్రభుత్వంలో. ఒక సమగ్ర విచారణ చేయండి, అసలు ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ప్రజాస్వామ్యానికి ఇది విఘాతం. పెట్టుబడిదారులు ఒకవేళ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారంటే అది తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని చేయటండి. కాబట్టి దాని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఈ ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ మీద చర్యలు తీసుకోలేదు, హరీష్ రావు గారి మీద చర్యలు తీసుకోలేదు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. రిటర్న్ తీసుకోవాలి. చెప్పండి ఏం ఆధారాలు మీ దగ్గర? ఏం ఆధారాలు మీ దగ్గర? 1,00,000 కోట్లను ఎట్లా మాట్లాడుతున్నారు? శాసనసభ నిరాకరణ ఆరోపణలు కాంగ్రెస్ హైకమాండ్ మేనేజ్ చేస్తున్నారు. అందుకే వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. లేకపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏంటంటే ఎవరిని మేనేజ్ చేస్తున్నారు అంటారు? మాకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ హైకమాండ్ ను కేసీఆర్ అండ్ కేటీఆర్ మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ అండ్ కేటీఆర్ మీద ఎటువంటి చర్యలు ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, ఈ రేసింగ్ దానికి ఈడీ కూడా నోటీసులు పంపింది కదా, మరి మీరు కూడా యాక్షన్ తీసుకోవచ్చు కదా. మరి ఆడ కేటీఆర్ గారు వచ్చి మేనేజ్ చేస్తారా? మరి కేటీఆర్ గారు కిషన్ రెడ్డి మేనేజ్ అవుతుందా? మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో మీకు అవసరం ఉంటే ఈడీ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, ఎవరి వర్గాలను ఎత్తుకుపోతుంది. ఈడ తీసుకోనికి రాదా? ఈడ చర్యలు తీసుకోనికి రాదా? అందుకే లేదా కేంద్ర అధికారంలో లేదా ఎన్నో నా స్ట్రైట్ క్వశ్చన్ హరీష్ గారు, నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విషయంలో ఎవరి ధోరణి ఎవరి వైఖరులు వాళ్ళకు ఉండొచ్చు, బీజేపీకి బీఆర్ఎస్కి. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకేలా ఆలోచిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని వీలైనంత వరకు తప్పించాలి అనే ఒక ఆలోచన చేస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి చేస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా నాకు తెలియదు. కానీ ఈ చర్చ అయితే ఉందండి ప్రజల్లో. బీజేపీ ఆలోచన రేవంత్ రెడ్డి ఉండొద్దనే, బీఆర్ఎస్ ఆలోచన రేవంత్ రెడ్డి ఉండొద్దనే. అది దానికి మీరు ఇచ్చే సమాధానం? నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు మనుగడ సాధించాలి, ప్రజారంజక పాలన చేయాలి, ప్రజలు బాగుపడాలి, తెలంగాణ సమాజం అభివృద్ధి వైపు నడవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మేము సరిచేసే ప్రయత్నమే చేస్తున్నాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే ఉంటాం. వీళ్ళలాగా డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా మేము వినడం లేవు. అసెంబ్లీలో కూడా అడ్డగోలుగా మాట్లాడలే. మేము ప్రతి విషయం మీద సబ్జెక్టు మా వచ్చాము, కరెక్ట్ గా మాట్లాడాము. మేము ఎక్కడా కూడా మా లక్ష్మణ రేఖ దాటి ఎక్కడ ప్రవర్తించాలి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ రియల్టర్లు ఎవరైతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయి విచారణ చేసి వాళ్ళను పట్టుకోండి. దిస్ ఈజ్ వ్యాలిడ్ పాయింట్, వెల్ టేకెన్, వెల్ సెడ్ అండి. అందులో రెండోది సరైన దారిలో వెళ్ళట్లేదు ఈ ప్రభుత్వం. ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందట్లేదు, ప్రజల్లో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సరిచేసే గ్రామ పంచాయతీలకు నిధులు రావట్లేదు. పట్టణాల్లో మా కాగజ్నగర్ మున్సిపాలిటీకి 16 నెలల్లో 16 రూపాయలు రాలేదండి. నేను ఏమంటా అంటే ప్రభుత్వాన్ని సరైన డైరెక్షన్ లో పెట్టండి. వెంకట్ గారు ఇక్కడే ఉన్నారు, ప్లీజ్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్. డైరెక్షన్ కరెక్ట్ గా ఉండాలి, మీరు కరెక్ట్ దారిలో మీకు కూడా అదే చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కొన్ని ఇష్యూస్ పైన 42% బీసీస్ అంశం పైన ఇక్కడ మనం చేసుకున్నాము.
ఎవరు ఏ పార్టీలని పక్కన పెట్టి ఇక్కడున్న బీసీ వర్గాల కోసము అందరం కూడా ఏకదాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు ఒప్పించి కేంద్రంలో ఉన్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. దానితో పాటు ముఖ్యంగా నేను హైదరాబాద్కి ప్రాతినిధ్యం వహిస్తా కాబట్టి చెప్తున్నా, పోయినసారి మీ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో ఏది చూసి మీకు జిహెచ్ఎంసీలో ఓట్లు వేయించారో మూసీ సుందరీకరణ అనేది మీ దాంట్లో కూడా ఉంది. దానికి సంబంధించి కొన్ని ఫండ్స్ ఆడ గుజరాత్ ఎట్లా చేసుకుని మనం కూడా మన దగ్గర చేసుకున్నాము. దానికి సంబంధించిన నిధులు కూడా తీసుకురానికి కొంచెం బీజేపీ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం. శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఒక మాట బ్రీఫ్ గా, టైం లేదు కాబట్టి, ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి ఉన్నా ఎవరున్నా పక్కన పెడదాం. సో ఇక్కడ ఒక ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వాన్ని ఎంతగా ప్రెషర్ చేయాలంటే అంత చేయాలి, మీ బాధ్యత కదా. అది చేయకుండా మమ్మల్ని పని చేయకుండా అడ్డుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి కానీ రిపీటెడ్ గా వస్తున్న ఒక సమాధానం. ప్రతి దాంట్లో కాలాల కట్టె పెడతారు, అడ్డుపడుతున్నారు. వాళ్ళు చెప్పే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ మీరు అమ్ముకోవద్దని చెప్పిన వాళ్ళు అడ్డుపడ్డట. మీరు ప్రాపర్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకో. మీరు చూసి మాకేం సంబంధం అంటే బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు ప్రాపర్ వాళ్ళు మిస్టేక్. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం. ఇవాళ అప్పటి జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రి గారు 2300 ఎకరాల భూమిని వెంకటరావు గారు వారికి అలాట్ చేశారు, ల్యాండ్ ఎస్సీ కోసం అలాట్ చేశారు. ఇవాళ ఆ భూమిని ఉంచాలని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మేము ఏమంటున్నాం అంటే 400 ఎకరాల భూమిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలే కదా, చంద్రబాబు నాయుడు గారు 400 ఎకరాల భూమిని అలాట్ చేసిండు. తర్వాత ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం కపిల్ సిబాల్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నారు. ఎందుకు రోడ్డు ఎందుకు వేశారు అనే ఒక ప్రస్తావన పక్కన పెడితే, సరే మంచిగా చెడా దాంట్లో తప్పు జరిగిందో నేను దాంట్లో ఓట్లేదు, కానీ ఆ రోడ్డు వేసిన సందర్భంలో అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఒక అవకాశం వచ్చింది. ఆ భూమిని తీసి హెచ్యు పేరు మీద చేసే పని అవకాశం వచ్చింది. కానీ ఎప్పుడు సుప్రీంకోర్టులో కేసు సుప్రీంకోర్టులో ఎప్పుడు డేట్స్ వచ్చినా హియరింగ్స్ వచ్చినా కూడా ఈ గడిచిన 9.5 ఆడికే వస్తున్నా, మీరనే అనుకునే కాడికే వస్తున్నా. 10 సంవత్సరాల కాలంలో పాట 9.5 సంవత్సరాల కాలంలో పాట మేము రెవెన్యూ పరంగా అఫిడవిట్ వేసిన భూమి భూములు ప్రభుత్వ భూములను వేశారు అఫిడవిట్ కాకుండా లేదు, అది గవర్నమెంట్ కి 1974లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భూములు అడిగితే ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు క్యాన్సర్ చేశారు సార్. ఆ పంచాయతీలో పోతే అందరూ ల్యాండ్ ఎప్పుడు కేసు సుప్రీంకోర్టు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఏం జరిగిందనే దానికి మనం మాట్లాడుకుంటే ఒక అవకాశం వచ్చింది. ఉద్దేశపూర్వకంగా చేశారని నేను అనడంలా, ఆ రోడ్డు ఏదో చెప్తున్నారు కదా, రోడ్డు విషయం కూడా నేను పోవట్లే. కానీ అప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ భూమి అని అఫిడవిట్ వేయకుండా ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమే అని వేసి ఉంటే అయిపోయేది, అసలు ఇష్యూ ఉండేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ వెంకట్ గారు, హరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.